హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్లింక్ వర్షన్ 5.0 అయితే రావడం అయితే జరిగిందండి. అండ్ దీంట్లో భాగంగా మనకి ఫేజ్ 1 అయితే ఉంటుందన్నమాట. ఫేజ్ 2, ఫేజ్ 3 అయితే ఉంటుంది. సో ఈ ఫేజ్ 1లో వచ్చేసి మీరు క్యూరేటర్ని అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫేజ్ 2లో వచ్చేసి మీరు మీ డాక్యుమెంట్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫేజ్ 3లో వచ్చేసి సో మీరు డాక్యుమెంట్ అయితే పట్టుకొని మీరు ఒక ఫోటో అయితే దిగాల్సి ఉంటుంది. అండ్ మీ దగ్గర ఎన్నైతే మైన్ చేశారో అది ఫోటో అయితే పెట్టి ఒక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదైతే సబ్మిట్ చేయాలి. సో టోటల్గా రివ్యూలు అయితే చేసి వీళ్ళు వెరిఫికేషన్ చేసి మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ అయితే ఇస్తారన్నట్టు. సో అది ఏ విధంగా ఉండబోతుందని అయితే చెప్తాను చూడండి. సో మీరు ఇంటర్లింక్ ఓపెన్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అప్డేట్ నౌ అని అయితే. సో అప్డేట్ నౌ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత అయితే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గోల్డ్ కలర్లో వెరిఫైడ్ ఐటీఎల్జీ అని అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత మీకు ఇక్కడ వెరిఫై యువర్ ఐటీఎల్జీ, వెరిఫై నౌ అండ్ మైగ్రేట్ నౌ అని అయితే ఉంటుంది. సో మీకు ఏంటంటే ఫస్ట్ వెరిఫై నౌ మీద అయితే క్లిక్ చేయాలి. సో దీంట్లో 3 ఫేజెస్ అయితే ఉంటాయని చెప్పాను కదా. ఈ 3 ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం మైగ్రేట్ అయితే చేయాలన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెరిఫై నౌ మీద అయితే క్లిక్ చేయండి. సో నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను, డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు సో ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ అయితే వస్తుందని అయితే చెప్పాను. సో ఆ విధంగానే 90% అబోవ్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తూ కేవైసీ అయితే వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చారనమాట. సో మిగిలిన వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే వస్తుంది, వెయిట్ చేయండి. అండ్ మీరు వెరిఫై నౌ మీద అయితే క్లిక్ చేయండి. వెరిఫై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడైతే చూడండి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇట్లాగా 3 లెవెల్ వెరిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు వ్యూ లిస్ట్ క్యూరేటర్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ క్యూరేటర్స్లో ఎవరైతే ఉంటారంటే ఇండియన్ క్యూరేటర్, చైనీస్ క్యూరేటర్, ఇండోనేషియన్ క్యూరేటర్, కొరియన్ క్యూరేటర్, నైజీరియన్ క్యూరేటర్, వియత్నమీస్ క్యూరేటర్ అండ్ గ్లోబల్ క్యూరేటర్స్ 3 అయితే ఉంటారు. అండ్ ఏఐ క్యూరేటర్స్ కూడా ఉంటాయన్నమాట. గ్రూకు అండ్ అథీనా, ఆర్టిమిస్ అంటే జెమినీ, హెర్మిస్ అంటే చాట్ జీపీటీ అనమాట. సో వీళ్ళైతే ఉంటారనమాట. సో మీరు ఎవరైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనది ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి 5000 అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే 140,000 మంది అయితే దాటిపోయారనమాట. సో మీరు ఇండియాని అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేయాలని లేదు. సో మీరు ఏ క్యూరేటర్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఏఐ క్యూరేటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఏఐ క్యూరేటర్స్లో గ్రూక్ కానీ, జెమినీ కానీ, చాట్ జీపీటీని కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను వీటిల్లోని సెలెక్ట్ చేశాను అనమాట. సో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను జెమినీని అయితే సెలెక్ట్ చేశాను అనమాట. సో జెమినీని అయితే సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై అయితే చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు ఆ క్యూరేటర్ అయితే తీసుకుంటుంది అనమాట. ఏ క్యూరేటరు తీసుకున్న తర్వాత మిమ్మల్ని క్యూలో అయితే ఉంచుతుంది అనమాట. క్యూలో ఉంచిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో మీకు స్టెప్ 1 అనేది రెడీగా ఉంది. అండ్ మీకు టైమింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో 20 hours లోపు నేను కేవైసీ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నట్టు. సో వాటికి ఏమైతే అడుగుతుందంటే అప్లోడ్ డాక్యుమెంట్ అని అయితే క్లిక్ చేయాలి. అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. యువర్ కంట్రీ. సో ఇక్కడ యువర్ కంట్రీ అని అయితే ఉంటుంది. యువర్ కంట్రీ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇండియా అని అయితే సెలెక్ట్ చేయండి. ఇండియా అయితే సెలెక్ట్ చేసేసి ఇక్కడ డాక్యుమెంట్ అని అయితే ఉంటుంది చూడండి, సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్. దీని మీద అయితే క్లిక్ చేసి మీరు నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డ్ అండి,
డ్రైవింగ్ లైసెన్స్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ మీరు ఏదైనా పెట్టచ్చు అనమాట. అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళైతే నేషనల్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ సో బిలో 18 ఇయర్స్ కానీ అయితే మీరు మీ బర్త్ సర్టిఫికేట్ని అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా సబ్మిట్ చేయాలి అంటే, ఫర్ సపోజ్ మీరు నేషనల్ ఐడి అంటే ఆధార్ కార్డు అయితే తీసుకున్నారనుకోండి. సో ఆ ఆధార్ కార్డులో మీరు మీ చిన్నప్పటి ఫోటో అయితే ఉండొచ్చు. సో దగ్గరలో ఉన్న మీరు మీ సేవ సెంటర్కి అయితే వెళ్ళి మీరు మీ ఫోటోని అయితే అప్డేట్ చేయించుకోండి. సో మీకు 1 డేలో అయితే మీకు అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఆధార్ కార్డు ఎందుకు అని అనుకుంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఇవ్వచ్చు. సో డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి రీసెంట్గానే ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ అయితే అడుగుతుంది అనమాట ఫ్రంట్ సైడ్, అండ్ ఇక్కడైతే ఇంకో డాక్యుమెంట్ అడుగుతుంది బ్యాక్ సైడ్ అనమాట. సో అదేవిధంగా నేషనల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ కార్డు ఫ్రంట్ డాక్యుమెంటు అండ్ ఆధార్ కార్డు బ్యాక్ డాక్యుమెంట్ అయితే ఇవ్వాలి. అండ్ అదేవిధంగా బర్త్ సర్టిఫికేట్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే సో మీరు ఫ్రంట్ సైడ్ ఏమో బర్త్ సర్టిఫికేట్ ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇవ్వాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ యొక్క బ్యాక్ సైడ్ అయితే మీరు ఫొటోస్ అయితే తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఫ్లాష్ ఆన్ చేయకుండా నీట్గా అయితే అంతా కార్నర్స్ కూడా నీట్గా పడేటట్టుగా సో నీట్గా క్లారిటీగా దగ్గరగా పెట్టుకొని క్లారిటీగా అయితే మీరు ఫోటో అయితే తీసి ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయండి. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయాలన్నట్టు. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేశారో అక్కడైతే మీకు డేట్ అయితే చూపిస్తుంది. వెరిఫికేషన్ రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. ఒకవేళ ఈ రౌండ్లో మీరు ఫెయిల్ అయితే సెకండ్ రౌండ్ అయితే ఉంటుంది. సో మీరు మళ్ళీ క్యూలో ఉండాల్సి ఉంటుంది. అండ్ క్యూరేటరు మీ ఫైల్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే క్యూరేటర్ మీకు పర్మిషన్ అయితే ఇస్తారో 24 అవర్స్ ఉంటుందన్నమాట. సో ఆ 24 అవర్స్ లోపలనే మీరు మళ్ళీ కూడా డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి తప్పులు లేకుండా నేను చెప్పినట్టుగా అయితే అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది, వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని అయితే వస్తుందన్నమాట. సో వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ మీద వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అయితే ఏ విధంగా ఉండబోతుందో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేను నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో నేను మీకు చెప్తాను చూడండి. సో మీకు ఈ విధంగా అయితే అడుగుతుందన్నమాట. సో మీరు క్లారిటీగా అయితే ఈ విధంగా అయితే ఉండాలి. ఒక పేపర్ మీద మీరు ఇంటర్లింక్ అని రాసి కింద గీత కొట్టి ఇక్కడ మీరు మంత్, డేటు, ఇయర్ సో ఈ విధంగా అయితే రాయాలన్నమాట ఎగ్జాంపుల్. అదేవిధంగా మీరు ఏ డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్ అయితే లెఫ్ట్ హ్యాండ్లో అయితే పట్టుకొని ఉండాలి. అండ్ ఈ స్లిప్ అయితే మీరు రైట్ హ్యాండ్లో అయితే పట్టుకొని ఉండాలి. సో డాక్యుమెంట్ అయితే లెఫ్ట్ హ్యాండ్లో అయితే పట్టుకొని ఉండాలి. సో ఈ డాక్యుమెంట్లో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తికి సేమ్ అయితే ఉండాలన్నమాట. సో అది మెయిన్గా అయితే మ్యాండేటరీగా చూస్తారు. సో ఇక్కడ మీకు చిన్నప్పుడు ఫోటో ఉంటే ఈ ఫేస్కి మ్యాచ్ కాదనమాట. సో అందుకని మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి నా సజెషను. సో మీరు ఆ ఫేసు ఒకటేగా అయితే ఉంటుంది. సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదా ఆధార్ కార్డు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు ఫోటో ఉంటే మీరు మీ సేవకి వెళ్ళి మీరు న్యూ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ని అయితే పట్టుకొని ఇంటర్లింక్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్లో సో మీరు హోమ్ పేజ్ అయితే ఓపెన్ చేసి సో ఇంటర్లింక్ ఎన్నైతే మీరు మైండ్ చేశారో అక్కడైతే కనపడాలండి. సో ఫోన్ బ్రైట్నెస్ అనేది మరీ ఎక్కువ పెట్టబాకండి. సో వేరే ఫోన్లో నుంచి ఫోటో తీసేటప్పుడు అది క్లారిటీగా అయితే కనపడవు అనమాట. సో ఇది కనపడినందువల్ల కూడా క్యూరేటర్ అనేవాళ్ళు మీ ఫోటోని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ మిస్టేక్ లేకుండా మీరు బ్రైట్నెస్ని అయితే మీడియం లెవెల్లో అయితే పెట్టుకోండి. అండ్ ఆ ఫోటోలో మీరు మైండ్ చేసిన టోకన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని కనపడేటట్టుగా అయితే చూడండి. అండ్ ఈ ఫోటో అండ్ ప్రీవియస్ ఫోటో ఈ ఫోటో ఒకేలాగైతే ఉండేటట్టుగా ఒకే టైంలో అయితే ఫోటో తీసుకొని మీరు ఈ విధంగా అయితే మీ మొబైల్ని పట్టుకొని మైండ్ చేసిన టోకన్స్ని అయితే చూపిస్తూ మీరైతే కనపడాలి. ఆ ఫోటో తీసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేయాలి.
సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు థర్డ్ లెవెల్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే సెకండ్ లెవెల్లో అయితే ఉన్నానన్నమాట. సో సెకండ్ లెవెల్ పూర్తి అయిన తర్వాత థర్డ్ లెవెల్లో ఏ విధంగా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో అందరూ కూడా ఖచ్చితంగా అయితే కేవైసీ అయితే చేసుకోండి, ఇంటర్లింక్ కేవైసీ అయితే. సో నో ప్రాబ్లం అండి, మీరు మైన్ చేసిన టోకన్స్ సో మీకు ఎన్ని అయితే వెరిఫై అవుతాయో సో అన్నీ అయితే వెరిఫై అవుతాయి అన్నమాట. సో అక్కడి నుంచి మీరు మైగ్రేట్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో మీకు కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మైగ్రేట్ నౌ అని అయితే ఉంటుంది. సో మైగ్రేట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ITLX వ్యాలెట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ITLX వ్యాలెట్కి మీరు వెరిఫైడ్ ITLG అయితే మైగ్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. సో ప్రస్తుతానికైతే లెవెల్ 2 కంప్లీట్ అయింది. సో లెవెల్ 3 వచ్చిన తర్వాత నేను కొత్త వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు మీరు ఈ విధంగా అయితే ప్రాసెస్ చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్.